మీరు నన్ను క్షమించండి బాబు. నేను క్షమించడం ఏంట్రా? మీరు లక్ష్మమ్మ విషయంలో నిజం చెప్పలేదని మిమ్మల్ని నేను మోసగాడు అనుకున్నాను బాబు. మొన్న కూడా లక్ష్మమ్మని బెయిల్ మీద తీసుకురాకపోతే పైకి అనకపోయినా లోపల నేను మిమ్మల్ని తిట్టుకున్నాను బాబు. పండు, ఆ రోజు నీలో ఉన్న కోపం కరెక్టే. కనకం విషయంలో నేను ఒక ఫెయిల్యూర్ని. అదేంటి బాబు, మీరే లేకపోతే ఈరోజు నా చెల్లికి శిక్ష పడేది బాబు. మీరు నా చెల్లెల్ని ఎంత ప్రేమిస్తున్నారో నాకు పూర్తిగా అర్థమైంది బాబు. నా అలాగే మీ మీద కోపంగా ఉన్న యమునమ్మ కూడా త్వరలోనే అన్నీ అర్థం చేసుకుంటారు బాబు. ఎవరా జరుగుతున్నావు చూస్తుంటే పరిస్థితులేవి నా చేతిలో లేనట్టుగా అనిపిస్తుందిరా. ఎవడో నా వెనకుండి నన్ను తోలుబొమ్మను ఆడిస్తున్నట్టుంది. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని చాలా భయంగా ఉంది బాబు. మిమ్మల్ని చూసుకొని ఈ కుటుంబమే ధైర్యంగా ఉంది బాబు. అలాంటిది మీరు ధైర్యం కోల్పోతే ఎలాగ బాబు? రే, అసలు రేపు కనకాన్ని నా కేసు నుంచి ఎలా బయటపడేయాలో, అసలు తన తప్పు లేదని ఎలా నిరూపించాలో అర్థం కావట్లేదురా. అయ్యా, దేవతలాంటి నా చెల్లి మీద అట్టాంటి నిందేసినోడిని అసలు వదలకూడదు బాబు. ఆడితో పాటు అమ్మాయిలు బొమ్మల్లాగా చేసి అలాంటి గృహాలు నడిపించబడిని ఉరి తీసిన తప్పులేదు బాబు. పాపం అపం శుభం తెలియని అమ్మాయిల్ని ఈ ఎదవల ఉద్యోగాలు సౌకర్యాలను మభ్యపెట్టి అమ్మాయిల చేత బలవంతంగా అలాంటి పనులు చేయిస్తాండ్రు బాబు. ఆ ఎదవల్ని కన్నది కూడా ఒక తల్లి అని మర్చిపోతాండ్రు బాబు. పండు, నువ్వంటుంటే నాకు ఆలోచన వచ్చిందిరా. కోర్టులో కనకం ఒకటితో చాట్ చేసినట్టు, వాయిస్ మెసేజెస్ క్లిప్స్ పంపించినట్టు చూపించారు. వాడి అడ్రస్ ట్రేస్ చేసి పట్టుకుంటే మనకేదైనా సాక్ష్యం దొరకచ్చు. మంచి ఆలోచన బాబు. వెంటనే లాయర్కి ఫోన్ చేసి సాక్ష్యం ఇచ్చిన నెంబర్, వాడి వివరాలు సేకరిస్తాను. తర్వాత వాడి పని చెప్దాం. అలాగే బాబు. ముద్దాయి కనక మహాలక్ష్మి మీద గాంధీనగర్ ఎస్ఐ సింహపురి సీత అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించిందని ఈ కోర్టు వారు నమ్ముతున్నారు. ఈ ఎస్ఐ సింహపురి సీతని విధుల నుంచి ఈ క్షణమే సస్పెండ్ చేయవలసిందిగా పోలీసు శాఖని ఆదేశిస్తున్నాను. నా యూనిఫామ్ తీసేస్తే ఈ లక్ష్మీ సేఫ్ అనుకుంటున్నాడా విహారీగాడు. కానీ వాడికి తెలియందేంటంటే నేను యూనిఫామ్లో ఉంటేనే కంట్రోల్లో ఉంటాను. అదే యూనిఫామ్ నా మీద లేకపోతే నా అంత క్రూయల్ ఎవ్వరూ ఉండరు. నా ఉద్యోగమే పీకిస్తాడా విహారీగాడు. వాడి ప్రాణానికి ప్రాణమైన పని మనిషి ప్రాణాలు ఈరోజు నేను తీసేస్తాను. దయచేసి నాకు ఒకే ఒక్కరోజు టైం ఇవ్వండి. ఇదొక ఆడపిల్ల పరువుకి సంబంధించిన విషయం. మీకు చేతులెత్తి మొక్కుతున్నా జడ్జి గారు. లక్ష్మి, నిన్నొక విషయం అడగొచ్చా? అడగండమ్మా. విహారి గారింట్లో పని మనిషివని చెప్పింది అబద్ధం కదా? నీ మెడలో తాళి కట్టింది ఎవరు? నీ భర్త ఎవరు? నా ఇన్నేళ్ల సర్వీసులో క్రిమినల్స్ని, చీటర్స్ని, ఎన్నో రకాల మనుషుల్ని చూశాను. ఒక మనిషిని చూసి వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళని అంచనా వెయ్యగలను. కానీ ఆ విహారీ గారు నువ్వంటే ఎందుకంత ఇష్టపడుతున్నారు?
నీకోసం ఎందుకంత పరితపిస్తున్నారు? నీకేమవుతుందో అని కంగారు పడిపోతున్నారు. చూడమ్మా, మనల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వాళ్ళే అలా ఉంటారు. నేను నీ గురించి ఎవరికి చెప్పనమ్మా. అలా చెప్పేదాన్ని అయితే నేను నీకు సాయం చేయనమ్మా. నిన్ను చూస్తుంటే నా కూతుర్లాగే అనిపిస్తున్నావు. ఈ రహస్యాన్ని నా కడుపులోనే దాచుకుంటానమ్మా. నువ్వు దాని గురించి దిగులు పడకు. చెప్పమ్మా, చెప్పు. నువ్వు నీ భర్త గురించి చెప్పట్లేదంటే నువ్విప్పుడున్న పరిస్థితి నాకు అర్థమవుతుంది. కానీ లక్ష్మి, నీ భర్తకి నువ్వు గర్భవతివా అన్న విషయం ఎందుకు చెప్పలేదు? ఆ నిజం ఇప్పుడు బయటపడితే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ కంటే ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అందుకని ఈ నిజాన్ని నేను ఎవరికీ చెప్పను. నీ ప్రయాణంలో అన్ని కష్టాలే కనబడుతున్నాయమ్మా. నువ్వు వెళ్లే దారి నిండా ముళ్ళే కనిపిస్తున్నాయి. ఈ మజిలీ ఏమవుతుందోనని చాలా కంగారుగా ఉందమ్మా. నాకు ఈ కన్నీళ్ళు కష్టాలు అలవాటేనమ్మా. ఇవన్నీ తట్టుకుని నా కడుపులో పెరుగుతున్న జీవానికి ఎలాంటి సమస్య లేకుండా, ఈ బాధ లేకుండా చూసుకోవాలన్నదే నా తాపత్రయం. నువ్వు అనుకున్నది ఎలా జరుగుతుందో తెలియదు కానీ నువ్వు అనుకున్నట్లు జరగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఇంకా సంధ్య వాడు అడ్రస్ పంపలేదేంటి? బాబు, వాడెవడో అడ్రస్ కొనుక్కుందామన్నారు కదా, ఏటైనా తెలిసిందా బాబు? లేదురా పండు. వాడి ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఎస్ఐ సంధ్యకి పంపించాను. తనింకా నాకు ఆ డీటెయిల్స్ ఏం పెట్టలేదు. నేను ఇప్పటికీ తన కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. బాబు, మనం ఏం చేసినా ఈ రోజే చెయ్యాలి. ఈ రాత్రి పూర్తయిందంటే మనం ఇంకేం చేయలేం బాబు. లేదురా, వాడి అడ్రస్ ఒక్కటొస్తే చాలు. వాడి దగ్గరికి వెళ్ళి పట్టుకొని భయపెట్టో బెదిరించో ఏదో ఒకటి చేసైనా సరే నిజాన్ని కక్కిద్దాం.